ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయినా ఇప్పుడెందుకమ్మా మా విషయాలని వదిలేసే? ఇది వదిలేసే విషయం కాదు ఊర్మిళ. విషయాన్ని గొంతులో దాచుకోవడానికి మనం దేవుళ్ళం కాదు. విషయం తెలిసాక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. పంపించేసేవే. చూడమ్మమ్మా, నీకు కోపమున్నంత మాత్రాన నీలిమ తప్పు చేసిందని మాత్రం కాదు. మందర మాటలు కైకేయి వింది కాబట్టి కొడుకుని అడవులకి పంపించింది. నేను అలాంటి చెప్పుడు మాటలు వినే మనిషిని కాదు. నా పిల్లల్ని అడవులకు పంపించేటువంటి తల్లిని అస్సలు కాదు. ఎవరు ఏంటనేది నాకు బాగా తెలుసు. నేనేం వినాలో నాకు బాగా తెలుసు. అది కాదే. చూడమ్మమ్మా, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనమే వంచకూడదు. నీలిమని ఇంటికి తీసుకొచ్చింది కార్తీక్. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పి మాటిచ్చింది నేను. తర్వాత భాను కార్తీక్ల పెళ్లి జరిగినా నీలిమ సర్దుకుపోయింది. ఎక్కడ సర్దుకుపోయిందే? ఈ ఇంట్లో ఎంత నిప్పు రాజేసిందో నీకు తెలీదా? తప్పు నీలిమ చేయలేదమ్మమ్మా. మేనకోడలి మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతో ఆ విష్ణుమూర్తి చేశాడు. దానికి తగిన శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. అయినా ఇప్పుడు కూడా నీలిమ వాళ్ళ మావయ్యకి సపోర్ట్ చేయట్లేదు. మన వైపే నిలబడింది. అందుకే ఆలోచించి తన జీవితాన్ని బాగు చేస్తానని చెప్పి నేనే నీలిమకి మాటిచ్చాను. ఇప్పుడు భాను గురించి ఆలోచించి ఇచ్చిన మాటని తప్పమంటావా? ఇంటి కోడలి కోసం ఆ మాత్రం చేయలేవా ఊర్మిళ? ఇంటి కోడలి కోసం నేనేవైనా చేస్తాను, కానీ ఇచ్చిన మాటని మాత్రం తప్పను. ఊర్మిళ, ఏంటి చాంద్రి, కొత్తగా రైటర్గా మారేవా ఏంటి? తెగ రాసేస్తున్నావు. నేనేం కథలు రాయడం లేదు పార్దు. మరేమైనా పరీక్షలు రాస్తున్నావా? అలా ప్రిపేర్ అవుతున్నావు? ఇది పరీక్షే, కానీ అగ్ని పరీక్ష. ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నాను. సరే, నువ్వు చెప్పు. ఇంతకీ నువ్వేం రాస్తున్నావో అది చెప్పు. మనకి పుట్టబోయే బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుందో అని రాస్తున్నాను. చూస్తుంటే అన్ని పేర్లు బాగున్నట్టే ఉన్నాయి, కానీ వీటిలో ఏ పేరు బాగుందో నువ్వే చెప్పు. చాందిని, నీ కడుపులో బాబుకి ఇంకా పూర్తిగా రూపమే రాలేదు. వాడి ప్రకృతిలోకి రావటానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఆలోచిద్దు గాని ముందు కాఫీ తాగు. అది కాదు పార్దు, నువ్వు చెప్పొచ్చు కదా ప్లీజ్. భాను, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? నాకు నచ్చలేదా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఎందుకు చాందిని పార్థుని అనవసరంగా ఇబ్బంది పెడతావు? నేనేం ఇబ్బంది పడ్డం లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చూడు నీలిమా, పేరు సెలెక్ట్ చేయమంటే కాదు అంటున్నాడు. నువ్వైనా చెప్పు. అది చెప్తామని వచ్చాను. నీ డెలివరీ అయ్యే వరకు ఆ పేరుని రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నాడేమో. అలాగే ఇంకొన్ని రహస్యాలు ఎప్పుడు ఎక్కడ ఎలా తెలియాలో అలాగే తెలియాలి. రహస్యాలా? ఏంటవి? రహస్యం అన్నాక ఏంటి అని అడగకూడదు చాందిని. చెప్తే అది రహస్యం ఎలా అవుతుంది? అది చెప్పవలసిన వాళ్ళకి తెలిసినప్పుడే అందరికీ తెలియాలి. అప్పుడే కదా ఆ రహస్యం అనుభవంలో పేలుతుంది. దాంతో తప్పు చేసిన వాళ్ళందులోంచి తుల్లిపోతారు, మంచి వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు. నీలిమా, తన దగ్గరేంటా పిచ్చి మాటలు? తను హ్యాపీగా ఉండాలని డాక్టర్ చెప్పారు. నువ్వు ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడు. అలా అంటావేంటి పార్థు? ఏమీ తెలియనట్టు అంటున్నావేంటి? పార్థుకేం తెలుసు? అది
అమ్మా బాను, అమ్మ చాందిని, బావున్నావా? ఆరోగ్యం బాగుంటుందా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? నాదే ఉందమ్మా. బాబు తనకివ్వు. కార్తీక్ ని చూసి వెళ్దామని వచ్చాను. అమ్మా కార్తీక్ ఎక్కడా? లోపలున్నారు నాన్న, మీరు వెళ్ళండి. చూసొస్తాను. అన్నయ్య, చాందిని లోపలికి తీసుకువెళ్ళు. అలాగే. పద చాందిని. బాబు కార్తీక్, లేవద్దు లేవద్దు, కూర్చోండి. నేను ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది బాబు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది బాబు? పర్వాలేదు మావయ్య. మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానా అని అనుక్షణం ఎదురు చూస్తున్నాను. చూడయ్యా, గాయాలు తగిలినంత తొందరగా మానవు. కాకపోతే నీకు తొందరగానే తగ్గిపోతుందిలే. నిన్ను చూసుకోవడానికి భాను ఉంది, మేమందరం ఉన్నాం. తొందరగానే తగ్గిపోతుంది. తను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది మావయ్య. కానీ భానుతో ఇలా సేవలు చేయించుకోవడం నాకే కష్టంగా ఉంది. మీరు కోలుకోవాలని కోరుకుంటాను, కానీ మీకోసం పనిచేయడం ఎప్పుడూ కష్టం అనుకోను. గాయం మీకైనా బాధ నాకుంది. అదేనమ్మా భార్యాభర్తల బంధం అంటే. ఒకరికి దెబ్బ తగిలితే మరొకరి కళ్ళలో కన్నీళ్ళొస్తాయి. ఇలాంటప్పుడే మనసులో ఉన్న ప్రేమాభిమానాలు బయటకొచ్చేది. నీ మనోధైర్యం, నీ మీద కార్తీక్ ఉన్న ప్రేమ, ఇదే తనకి తొందరలో తగ్గేలా చేస్తుంది. బాబు, నువ్వు ఎలాంటి సంకోచము పెట్టుకోకుండా ఏం కావాలన్నా తను అడుగు, తను చేసి పెడుతుంది. సరేనా? మరికి నేను బయలుదేరతాను. ఉండండి నాన్న, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులేమ్మా, ఆఫీస్ నుంచి నేరుగా ఇటే వచ్చేసాను. రాము ఒక్కరితే ఉంది, పొద్దుపోతోంది. నేను వస్తాను. టైంకి మందులు వేసుకో బాబు. ఓకే మావయ్య. వస్తానమ్మా. ఊర్మిళ, మనోహరు, రండి, అన్నం వడ్డిస్తాను, తిందురు గాని రండి, కూర్చోండి. అదేంటమ్మా, మేమిద్దరమేనా? అందరినీ రానివ్వండి. తినడానికి అందరూ ఎవరున్నారు మనోహర్? చాందిని కిందాకే పెట్టేశాను, పార్దు ఇంకా రాలేదు. సరే, నీలిమనైనా పిలుద్దాం. ఆ మిడిగుడ్లది ఇందాకే ఎక్కడికో వెళ్ళింది, ఇంకా రాలేదు. వస్తే అది తింటుందిలే గాని ముందు మీరు తినండి. అవును, కార్తిక్ తిన్నాడా అమ్మమ్మ? చూడు ఊర్మిళ, అడ్డాళ్ళలో ఉన్నప్పుడు పిల్లల ఆకలి అమ్మ చూస్తుంటుంది, పెళ్ళయ్యాక భర్త ఆకలి భార్య చూసుకుంటుంది. వాడి బాధ్యత భానుకు అప్పగించాం కదా, బాధ్యతగానే చూసుకుంటుందిలే. నమ్మలేనమ్మమ్మా. మీరందరూ అడిగారని చెప్పి, కార్తీక్ కోరుకున్నాడని చెప్పి ఊరుకున్నాను, కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. అదేంటి ఊర్మిళ, ఏ భార్యకైనా భర్తే దేవుడు. అది నీకైనా, భానుకైనా, ఇంకే ఆడపిల్లకైనా. తన విషయంలో నమ్మలేను అనడం మంచిది కాదు. ఒకసారి అదే నమ్మకంతో వాళ్ళిద్దరూ బాగుండాలని చెప్పి నేను కోరుకున్నానండి. కానీ ఏం జరిగింది? నిజమేంటనేది కార్తీక్ చెప్పకపోయినా జరిగిందేంటనేది మనకు కూడా తెలిసింది కదా. ఇంకోసారి భాను విషయంలో నేను రిస్క్ చేయలేను. అందులోనూ కార్తీక్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్సలు నమ్మలేను. బామ్మ, ఉదయం నేను పాలు కలిపి తీసుకెళ్తే భానుని సపోర్ట్ చేస్తూ నన్ను అన్ని మాటలంటావా? అందుకే కార్తీక్ ఇష్టమని ఈ జున్ను తీసుకొచ్చాను. ఇదేమో ఇంట్లో ఉండదు. ఈ పరిస్థితుల్లో కార్తీక్ ఇదంటే ఇష్టమన్న ఊహ కార్తీక్ కూడా ఉండదు. జున్ను కార్తీక్ ఇస్తే ఇష్టంగా తింటాడు. ఆంటీ నన్ను మెచ్చుకుంటారు, భాను కుళ్ళుకుంటుంది.
అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఆ ప్లేట్ ఏంటమ్మా? అదేనన్నా, నువ్వు భోంచేసావో లేదానని తినిపిద్దామని తీసుకొచ్చాను. బాను ఉంది కదమ్మా, నేను ఆకలిని అడక్కముందే అన్నం పెడుతుంది. నేను కదలలేనని తెలిసినా కూడా ఎంతో ప్రేమతో సేవ చేస్తుంది. ఇంత గొప్ప భార్యను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. మీరు వెళ్ళి భోంచేయండి అత్తయ్య, ఆయన విషయం నేను చూసుకుంటాను. ఇంతకీ నువ్వు తిన్నావా? ఆయనకి టాబ్లెట్స్ వేశాక తింటాను. కార్తీక్, నీకోసం నీకిష్టమైన జున్ను తీసుకొచ్చాను. థ్యాంక్స్ నీలిమా. అన్నం తిన్నాక తింటాను. అత్తయ్య, సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి జున్ను పెట్టారు కదా, అలాంటిది ఇంత పెద్ద ప్రమాదం జరిగొచ్చిన ఆయనకి జున్ను పెట్టొచ్చా? వాతం చేస్తుంది కదా, ప్రమాదమేమో. ఏమో అంటావేంటి భాను, చాలా ప్రమాదం. ఏంటి నీలిమా, నీకు తెలిసి చేస్తున్నావా లేకపోతే తెలియక చేస్తున్నావా? ఇప్పుడు వాడు జున్ను తింటే ఎంత ప్రమాదమో తెలుసా? అది కాదండి, కార్తీక్కి ఇష్టమని తీసుకొచ్చాను. ఇష్టమని ఇలాంటివి పెట్టి నా కొడుకుని మరింత కష్టాలు పాల్చేస్తావా? నీకు తెలియకపోతే ఎవరినైనా అడుగు, అంతేకాని ఇలా అడ్డమైనవన్నీ పెట్టి వాడిని మరింత ఇబ్బంది పెట్టకు. భాను, తినిపించడం అయిపోయిందా? పద, నువ్వు భోంచేద్దు గాని. ఒక నిమిషం అత్తయ్య, ఈ ప్లేట్ వాష్ బేసిన్లో పెట్టొస్తాను. నీలిమే ఉంది కదా, తను పెడుతుందిలే. నువ్వు భోంచేద్దు గాని రా. ఇంకా లేవలేదు. సరే, కాఫీ తీసుకొచ్చి నిద్ర లేపుతాను. నాన్న పర్స్ ఇక్కడుందేంటి? నాన్న పర్స్ ఇక్కడ మర్చిపోయినట్టున్నారు. నిన్న కూర్చున్నప్పుడు పడిపోయినట్టుంది, చూసుకోలేదేమో. పాపం, ఇప్పుడు నాన్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పర్స్ కోసం వెతుక్కుంటారు. ఫోన్ చేసి చెప్పాలి. చాందిని, జాగ్రత్త. ఏంటన్నయ్య, మీరు పొద్దున్న ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు వదినా, ఎర్లీ మార్నింగ్ అలా గార్డెన్లో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా, అందుకే గార్డెన్లోకి వెళ్తున్నాము. అవునా, నాన్నకి ఫోన్ చేసి కాఫీ కలిపి తీసుకొస్తాను. ఇంత పొద్దున్న ఆయనకు ఫోన్ ఏంటమ్మా? ఏమైనా ప్రాబ్లమా? నిన్న నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఆయన పర్స్ ఇక్కడ పడిపోయిందన్నయ్య. ఎవరూ చూసుకోలేదు. ఎక్కడ పడిపోయిన దానికి కంగారు పడుతూ ఉంటారు కదా. ఇక్కడే ఉంది నాన్న, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకోండి ఫోన్ చేయాలి. శ్రమ తీసుకుని ఆయన ఇంత దూరం రావడం ఎందుకమ్మా? ఇటువు, నేను వెళ్ళి చూస్తాను. నువ్వా? తప్పేముంది వదినా, పాపం మామయ్య గారికి శ్రమ ఎందుకు? పార్దు కొడుకు లాంటి వాడే కదా, ఇచ్చొస్తాడులే. జాగ్రత్త అన్నయ్య, నాన్న జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. అన్నయ్య, కాఫీ తాగి వెళ్దువు గాని, ఆగు.
అంకుల్ కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, మళ్ళీ తాగుతాను. ఏంటి అంకుల్ వెతుకుతున్నారు? నా పర్సు కనపడట్లేదమ్మా. అవునా, ఉండండి వెతికి పెడతాను. ఎక్కడ పెట్టుంటాను? రానన్నా. అమ్మా, నాన్న పర్సులో 2 ఫోటోలున్నాయి. ఒకటి నీది, ఇంకోటి నాది. నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కానీ నేనంటే కోపం ఉన్నట్టే అందరి దగ్గర ఉంటారు. పర్సులో మాత్రం నా ఫోటో పెట్టుకున్నారు. ఇది ఆయనకు నా మీదున్న ప్రేమకు చిహ్నమేనా? ఆటలో జరిగిందాల్లో నా తప్పు లేకపోయినా నేను దోషినయ్యాను. అందుకు ఆయన ఒక కారణం. అందువల్లే ఆయనకి నేను దూరం అయ్యాను. ఈ నిజం నీలిమ ఎప్పుడు బయటపెడుతుందో తెలీదు. అప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. కనపడిందమ్మా? ఇంట్లో ఎక్కడా లేదంకుల్. బహుశా బయట ఎక్కడో పడిపోయి ఉంటుంది. నిన్న మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో గుర్తు చేసుకోండి. ఆఫీస్లో 2-3 మీటింగ్లు ఉన్నాయి. ఆ తర్వాత కార్తీక్ని చూడడానికి భాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది కాక ఇంకెక్కడికి వెళ్ళలేదు. అయినా ఇప్పుడు ఎక్కడైనా వెతకమంటావు? అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదంకుల్. బ్యాంక్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేయించేసి అన్ని రీప్లేస్ చేయించుకోవచ్చు. అందులోనూ డబ్బులు పోతాయేమో కానీ మిగిలినవేవీ పోవు. భయపడాల్సినవేవీ లేవమ్మా, కానీ బాధపడాల్సినవే చాలా ఉన్నాయి. బతకడానికి అవసరమైన కార్డులన్నీ రీప్లేస్ చేసేసుకోవచ్చు, కానీ తనే బతుకనుకున్న జ్ఞాపకాలు మాత్రం రీప్లేస్ చేసుకోలేం. మీనాక్షి దూరం అయ్యాక ఆ జ్ఞాపకాలే మిగిలాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు కూడా దూరం అయిపోతే ఎలా బతికేది? మీరు వెతుకుతుంది దీని గురించేనా? అరే అవును బాబు. కబడ్డీ ఏమండి వాసుగారు, శివ లారీకి పారిపోతున్నాడండి. థ్యాంక్స్ బాబు. అరే నిలబడే ఉన్నావే, రా వచ్చి కూర్చో కూర్చో కూర్చో. చాలా థ్యాంక్స్ బాబు. దూరం అయిపోయింది అనుకున్న నా బంధాన్ని తిరిగి తీసుకొచ్చిచ్చావు. బంధాలు దూరంగా ఉన్నా దూరం అయిపోవండి. ఒక్కోసారి మనం తెలుసుకోలేం, అంతే. ఈ పర్సన్ నీకెక్కడ దొరికింది పార్దు? నాకెక్కడా దొరకలేదు. నిన్న ఇంట్లో పడిపోతే భాను మీకు ఫోన్ చేస్తుంటే ఎందుకులేని నేనే తీసుకొచ్చాను. అంకుల్ దాని గురించి ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? తీసుకొచ్చి మంచి పని చేశావు. నిజమే, నాకు కూడా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. నాకు కూడా తీసుకురమ్మా. అదేంటి, ఇవ్వాల్సింది మీరు కదా, నేనే అడుగుతున్నానేంటనుకుంటున్నారా? చెప్పాను కదా, ఏదైనా అడిగి తీసుకోవడం నాకు అలవాటని. ఈ ఇంట్లో మీరు తాగే ఆఖరి కాఫీ ఇదే.
ఏం మాట్లాడుతున్నావు? నిజం వాసుదేవరావు గారు, నిజాయితీగా చెప్తున్నాను. ఈ ఇల్లు నాది. సాయంత్రానికల్లా మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి. తీసుకెళ్ళు భాను. ఇప్పుడు నేను వేయబోయే మేకులు నీ కాలికి గుచ్చుకుంటాయి. కార్తిక్ మెట్ల మీద నుంచి పడిపోతాడని అందరూ భయపడతారు. సరిగ్గా అప్పుడు నేనొచ్చి కాపాడతాను. అప్పుడు ఆంటీ నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నన్ను మెచ్చుకుంటారు. బాను బాను